హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కేవీఎస్ సుబ్రహ్మణ్యం రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్చరర్ సెల్ ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. కీలకమైనటువంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, గత ఎన్నికలకి ముందు ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కూడా కొనసాగింది. ఎన్నికలు అయిన తర్వాత మాత్రం అకస్మాత్తుగా కీలక పరిణామాలు చోటు చేసుకుని నాడు దూరమైన జనసేన ఏకంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అదే సందర్భంలో దూరమైన తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంద మద్దతు ప్రకటించింది. ఇది కేంద్ర అంశాల వారీగా మద్దతు ఇస్తామంటూ స్వచ్ఛందంగా ప్రకటించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల కలయికకి అనేక ప్రయత్నాలు జరిగినాయి. అయితే భారతీయ జనతా పార్టీ ససేమిరా అంటూ వచ్చింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అన్నిసార్లు కూడా. అయితే జనసేన కొంత అటు ఇటుగా చూస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ మధ్యనే మళ్ళీ సింగిల్గా మేము వెళ్తాం అన్నటువంటి కోణంలో వెళ్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించింది పక్కన పెడితే ఇవాళ ప్రధానమైనటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం వైపుకి మూవ్ అవుతోందా? మొన్న అల్లూరి విగ్రహావిష్కరణ సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం ఒకటైతే, ద్రౌపది ముర్ము విషయంలో తెలుగుదేశం పార్టీని కూడా పిలిచారు అన్నటువంటిది మరొకటి. అలాగే ప్రధానమంత్రి తాజాగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి కూడా తెలుగుదేశాన్ని పిలిచారు. అలాగే డిప్యూటీ చైర్పర్సన్ రాజ్యసభకి అట్ ద సేమ్ టైం ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి జగదీప్ ధన్కర్కి కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట, భారతీయ జనతా పార్టీ అడిగితేనే మద్దతు ప్రకటించాం అని కనకమేడల రవీంద్ర కుమార్ గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు పునరుద్ధరించుకునే పనిని ప్రారంభించిందా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్ బలహీనపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపుకి ఎన్డీఏ మొగ్గు చూపుతోంది అన్నటువంటి ప్రచారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది, రాబోయేటువంటి రాజకీయం అటు ఇటు కాబోతోందా అన్నటువంటి అంశానికి సంబంధించి చూద్దాం. ముందుగా రవికిరణ్ గారు ఎలా అర్థం చేసుకోమంటారు మమ్మల్ని? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నటువంటి మహిళామూర్తులకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. సాయి గారు, మీరు చెప్పినట్టుగా తొలి పలుకుల్లో 2019లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 3 ఏళ్ల ప్రస్థానంలో జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి బిల్లులు ఈ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకొచ్చారు. దానికి అనేక రాజకీయ పక్షాలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఇతర పక్షాలు కూడా కొన్నిటికి మద్దతు ఇచ్చాయి, కొన్నిటికి మద్దతు ఇవ్వలేదు, కొన్నిటికి తటస్థంగా దూరంగా వాకౌట్ కూడా చేయరు. ఆ కోవలోనే వైసీపీ కానీ టీడీపీ కానీ జాతీయ స్థాయిలో దేశానికి సంబంధించినటువంటి విధానపర నిర్ణయాల్లో ఆయా పక్షాలు కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేదా సిఏఏ విషయంలో కావచ్చు, అనుకూలంగాను కొన్నిటిలో ప్రతికూలంగాను నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రాజకీయ పక్షంగా వాడుకున్నటువంటి హక్కు. సో అలాగే దాని యొక్క కోవలోనే తర్వాత మనం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలు కూడా మనం చూసాం. రాష్ట్రపతి ఎన్నికలు విషయంలో వైసీపీ ప్రభుత్వం వారు ముందుగానే మద్దతు ఇచ్చారు. నామినేషన్ కూడా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా అడగడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో వారు మద్దతు ఇచ్చారు, వారు నామినేషన్లు కూడా ఉన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి విషయంలో ఆ రోజు టీడీపీ వారు మద్దతు ఫస్ట్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలోనే వారే స్వయంగా చెప్పారు, నేను అడక్క ముందే టీడీపీ వారు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి కూడా అన్నారు. అంటే అక్కడ ముందు అడగలేదు, అడగకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. అది కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, స్వచ్ఛందంగా ఇచ్చారు, సంతోషం, అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా మద్దతు ఇచ్చారు, ధన్యవాదాలు, అభినందనలు భారతీయ జనతా పార్టీ తరఫున. అయితే రేపు జరగబోయేటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంకి చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక మందికి ఆహ్వానాలు అందింది. అసలు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ముఖ్య ఉద్దేశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం సందర్భంగా ఇది ఒక రాజకీయ పార్టీకి లేదా బీజేపీకి సంబంధించిన అంశం కాదు. ఇది 136 కోట్ల మంది భారతీయుల యొక్క అంశం. మనం ఏదైతే
వందల సంవత్సరాల పాటు లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి తమ రక్తాన్ని అర్పించి జీవితాలని దారపోసి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఇది అందరికీ సంబంధించింది. అందుకనే ఈ జాతీయ కమిటీలో సాయి గారు రాజకీయ పక్షాలే కాదు, పాలక పక్షాలే కాదు, ఎన్డీఏ కాదు, యూపీఏ కూడా ఉన్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాక సమాజంలో పెద్దలు కూడా ఉన్నారు. ఉదాహరణకి అమాత్య సేన్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, రామోజీరావు గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి 260 మందితో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, వాటితో కమిటీ కూడా ఏర్పాటు చేసి వారితో అందరితో చర్చించి ఏ రకంగా మనం ఒక సంవత్సరం పాటు వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వరకు మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు, దీనిలో భాగంగా దేశభక్తుల్ని అందరూ సంస్కరించుకుంటూ ఎన్ని ఉన్నాయి, ఈ కార్యక్రమాల్లో ఏ రకంగా చేయాలని సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే రేపు జరగబోయే సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు. సో దీనికి రాజకీయానికి ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండో అంశం, నాకు అర్థం కాని ఏంటంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు టీడీపీ అధికార ప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాతో కూడా డిబేట్ లో మీకు కూడా తెలుసు ఏమనేవారంటే, వైసీపీ పార్టీ ఎందుకు మద్దతిస్తుంది, మీరు ఇదిగో మెడల్ వంచాల్సిన సమయం ఇది కదా, మీరు అడగరేంటి, కండిషన్లు పెట్టరేంటి, మాకు అది కావాలి ఇది కాదని చెప్పి మీరు అడగరేంటి, మీరు కుమ్మక్క అయిపోయారు అని చెప్పి అంటుండేవాడు. వాళ్ళు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు ఫైనల్ గా అడగకుండానే వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు కదా. అలాగే అనేకమైన బిల్లులకు కూడా టీడీపీ వరకు జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాల దృష్టి కూడా వాళ్ళు మద్దతు ఇస్తారు కదా. అలా మద్దతు ఇస్తూ ఓ పక్కన, ఇంకో పక్కన బురద మామే చల్లుతారు టీడీపీ వాళ్ళు. వైసీపీ బీజేపీ కుమ్మక్క అయిపోయారు, ఆయనకి బాగా క్లోజు, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి ఎందుకు ఆ బురద చల్లుతారు? మీరు చెప్పదలుచు, మీరు మద్దతిస్తారు, వాళ్ళు మద్దతిస్తారు. అది మీరు చెప్పదలుచుకుంటే బీజేపీ, వైసీపీ, టీడీపీ ముగ్గురు ఒకటే, మేము ముగ్గురు ఒకటే అని చెప్పాలి ఉంటే. ఇప్పుడు జాతీయ స్థాయిలో అంశాలని రాష్ట్ర స్థాయిలో ముడిపెట్టేసి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయారని చెప్పడం సమంజసం కాదు. ఒక పక్క మీరు మద్దతిస్తూ, ఇంకో పక్కన సమయం వచ్చినప్పుడల్లా ఉపరాష్ట్రపతి మద్దతు ఇచ్చారు, మీరైనా కండిషన్లు పెట్టారా? రాష్ట్రపతి మద్దతు ఇచ్చారు, మీరైనా కండిషన్లు పెట్టారా? మీరు కండిషన్ ఆ రోజు అడిగారు కదా వాళ్ళని, మీరైనా పెట్టారా? అంటే కొన్ని ఉండవు, జాతీయ స్థాయి రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నప్పుడు ఉండవు. అంతేకాని మనకు బందాకు వస్తూ ఓ రకంగా వేరేదో సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే పొత్తుల విషయంలో మా జాతీయ నాయకులు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు పెద్ద సోమవీరాజు గారు కానీ, మా రాష్ట్ర బీజేపీ యొక్క సహాయించే సునీల్ దేవ్ గారు కానీ స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 3 ఏళ్ళుగా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలనుకుంటుంది. అలాగే జనసేన మాకు మిత్రపక్షంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. వైసీపీ టీడీపీకి మేము సమదూరం పాటిస్తాం. ఎటువంటి పక్షంలో టీడీపీతో కానీ వైసీపీతో కానీ దోస్తికి వెళ్లే ప్రసక్తే లేదు. మేము ఒక 3వ ప్రత్యామ్నాయం వైపు వెళ్తాం. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగడానికి మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యటనకు వచ్చినప్పుడు మాకందరూ స్పష్టంగా చెప్పారు, 46,000 పోలింగ్ బూతుల్లోనూ బలోపేతం కండి, అదే మన యొక్క లక్ష్యం. ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాడండి. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా, మోడీ గారు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే విధంగా ఆ రకంగా ముందుకెళ్ళండి. పొత్తుల విషయం మీకు అనవసరం, మీరు ముందుకెళ్ళి మీ పని చేయండి అని చెప్పారు. సో మేము స్పష్టంగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పాలన తీసుకురావాలి. వైసీపీ టీడీపీలు రెండు ఒకే తాను మొక్కలు, జెండాలు వేరు, ఎజెండా మాత్రం ఒకటే, రంగులు వేరు, ఎజెండా మాత్రం ఒకటే అన్నది భారతీయ జనతా విశ్వసిస్తుంది. ఆ రకంగా మేము ముందుకెళ్ళి తెలుసుకున్నాం. సాయి గారు, రేపు జరగబోయే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క చెప్పండి సార్. ఇక్కడ నాకు ఒక డౌట్. మామూలుగా మీరు అన్నారు అందరినీ కలుపుకెళ్లే కార్యక్రమం దాంట్లోకి ఆహ్వానిస్తున్నాం అన్నటువంటిది. మరి అందరినీ కలుపుకెళ్లేటప్పుడు మీ మిత్రపక్షమైనటువంటి జనసేనని ఎందుకు కలుపుకెళ్ళట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు కలుపుకు వెళ్ళట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం రాలేదంటారా? వచ్చిందో రాదని నాకైతే స్పష్టత లేదు. నాకైతే వచ్చిందేమో అనుకుంటున్నాను. అదే అందుకనే మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చింది అన్నది చంద్రబాబు గారిది తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డిది తెలుస్తుంది. ఆయనది వస్తే కనుక ఆయన చక్కగా బయటకే చెప్తారు కదా. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు దానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పారు. అట్లాగే మొన్న పార్లమెంట్ దాంట్లో రాష్ట్రపతి గారికి రామ్నాథ్ కోవింద్ గారు వెళ్ళిపోయే సందర్భంలో, వీడ్కోలు సందర్భంగా నన్ను పిలిచారు, కాకపోతే అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోతున్నానని కూడా చెప్పారు. ఇదైతే వచ్చిందని ఏం చెప్పలేదు జనసేన. అంటే గతంలో కూడా వాళ్ళు కొంచెం లాస్ట్ మినిట్ లో చెప్పారు. సో ఇలాగా నాకు తెలిసి ఇవ్వాలి ఏమని చెప్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే మరి వారికి కూడా ఆహ్వానం వచ్చే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ రోజు కనుక్కుందాం, మరి వచ్చిందో రాలేదో కనుక్కొని దాని మీద. ఇక్కడ
చిరంజీవి గారిని ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యన, మొన్న అల్లూరి కార్యక్రమానికి కానీ అట్లాగే ఈ మధ్యన దీనికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఇటు మీరు అదే చేస్తున్నారు. మొన్న అల్లూరి విగ్రహం కానీ ఈవెన్ ఇప్పుడు ఈ కమిటీలో కూడా చిరంజీవి గారిని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం పక్కన కావాలని అవాయిడ్ చేస్తున్నారు అన్నటువంటిది ఒక డౌట్. అంటే మొన్న అల్లూరి దానికి సాయి గారు నలుగురికి, గవర్నర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, చిరంజీవి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇంకోళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ నలుగురికి ఒకే రోజు 27 జూన్ 2022 నలుగురికి ఒకే రోజు ఆహ్వానం పంపించడం జరిగిందండి. దాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేశారు, చిరంజీవి గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ తర్వాత చూస్తే ఆ పేపర్లన్నీ, ఆహ్వాన పత్రాలన్నీ ఆ 4 బయటపడ్డాయి. అన్ని 4 ఒకే రోజు పంపించడం జరిగిందండి. అంటే కొంత సమాచారం బయటకు వచ్చే లోపే మనం చెలవల పొలవలు చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అదిగో తోకాటి ఇదిగో పులి అని చందంగా తయారవుతున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది సాయి గారు. ఏ రకంగా అయితే ఆ రోజు అక్కడ తొందరపడ్డారో కొన్ని రాజకీయ పక్షాలు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, అలాంటి తొందరపాటు కూడా ఇక్కడైనా పడకూడదని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నాను సాయి గారు. అందుకని మిమ్మల్ని అడుగుతోంది నేను, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అన్నటువంటి. నాకు సమాచారం లేదు, నేను ఈ రోజు కనుక్కునే ప్రయత్నం చేస్తాను సాయి గారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మొదట నిజంగానే మీరు అడగలేదు, చివరిలో అడిగారు, అడిగితేనే మద్దతు ఇచ్చాం అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అడిగితే ఇచ్చారా, అడగకుండానే స్వచ్ఛందం అనినేమో ఆ రోజున కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది నెంబర్ 1. రెండవది, నిన్న ఉపరాష్ట్రపతి దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ఏకంగా జగదీప్ ధన్కర్ కూర్చున్నారు, మీటింగ్ కూడా జరిగింది, మద్దతు ప్రకటించారు. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మద్దతు ప్రకటించి, ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ప్రకటించి, ఆ తర్వాత మీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి అమిత్ షాని కూడా కలిశారు. ఈ ఫోటో కూడా రిలీజ్ అయింది. ఆ సందర్భంలో కనక మేడల్ గారు చెప్పింది ఏంటంటే, మీరు అడిగితేనే, ఫోన్ చేసి అడిగితేనే మద్దతు ఇచ్చారని. మీరు అడిగితే ఇచ్చారా, అడగకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారా? ఇది ప్రజలకు ఎలా తెలుస్తుంది? సాయి గారు, ఇప్పుడు రాష్ట్రపతి గారి అంశంలో, ఎన్నికల అంశంలో అయితే స్పష్టంగా కిషన్ రెడ్డి గారు చెప్పారు, అలాగే అభ్యర్థి ముర్ము గారే చెప్పారు. బిఫోర్ ఐ ఆస్క్ ఫర్ యువర్ సపోర్ట్, యూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ అని చెప్పేసి అన్నారు. వారు ఓపెన్ గా ఇచ్చిన వారి స్పీచ్ లోనే ఉంది. సో అంటే ఏంటి, ఎన్డీఏ పక్షాలు భారతీయ జనతా పార్టీ అడగకముందే స్వచ్ఛందంగా వారు మద్దతు ఇచ్చారన్నది ప్రజలందరికీ స్పష్టమైంది. అలాగే ఉపరాష్ట్రపతి అంశంలో కూడా నాకున్నటువంటి సమాచారం మేర ఉపరాష్ట్రపతికి అయితే అసలు మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే పార్లమెంట్ లో మేమే మెజార్టీలో ఉన్నాం. సో ఎన్డీఏ కూటమి యొక్క మెజార్టీ ఉంది, అక్కడ ప్రతిపక్షాల సపోర్ట్ కూడా ఒక రకంగా అక్కర్లేదు. కొంతమంది సపోర్ట్ ఇస్తే సంతోషం, వెల్కమ్, స్వీకరిస్తాం. బట్ భారతీయ జనతా పార్టీ వారిని అడిగింది, అడగలేదు అన్నది సమాచారం నా దగ్గర కూడా ప్రస్తుతం లేదు. అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నాకున్నటువంటి నాకు కొంతమంది అధికారికంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టే ప్రహ్లాద్ జోషి గారికి వారు మేము మద్దతిస్తామని చెప్పి పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు చెప్పారని, వారు అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్లారని చెప్పేసి అంది. అయితే అధికారికంగా ఏంటి అన్నది, ఎవరు అడిగారు ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందాక నేనట్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఎన్నుకునేటువంటి అది. దానిలో ఎన్డీఏ పక్షానికి ఫుల్ మెజారిటీ అయితే ఉంది. ప్రతిపక్షాలు సపోర్ట్ ఇస్తే సంతోషం, వాళ్ళ సపోర్ట్ లేకపోయినా నల్లేరు మీదే నడకగానే సాగుతుంది సాయి గారు. అంటే మీది పొత్తు ఉంటుందా లేదా సూటిగా చెప్పండి. ఎవరితో అండి? తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా లేదా? తెలుగుదేశం అనేటువంటి దాని పట్ల మీలో పాజిటివ్ వచ్చిందా లేదా? సరే, పొత్తు అంటే అధిష్టానం చెప్తుందని మీరు తోసేయచ్చు, కానీ వాళ్ళ పట్ల మీలో పాజిటివ్ లుక్ వచ్చిందా లేదా? సార్, ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పక్షం బయటకు వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ 2018లో ఏ రకంగా తిట్టిపోశారు చూడండి. ఈ రకమైన నల్ల చొక్కాలు వేసుకుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, వారి భార్యని, తల్లిని అమ్మనాబూతులు తిట్టి, ఇది చాలదన్నట్టు వాళ్ళ యొక్క బామ్మర్ది బాలకృష్ణ గారితో అనేకమైనటువంటి దుర్భాషలాడి, ప్రతి దాన్ని వ్యక్తిగతంగా కూడా విమర్శించి
ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అడుగు పెట్టనివ్వం అని చెప్తూ యూపీఏ పక్షంతో ఈ రోజు వరకు కూడా యూపీఏ పక్షం సోనియా గాంధీ వీరందరితో కూడా యూపీఏ పక్షంతో ఉంటూ కాంగ్రెస్ తో కూడా కలిసి తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుంటూ ఈ రోజు వరకు యూపీఏ పక్షంలోనే ఇప్పుడు ఎన్డీఏ పక్షంలో నుంచి వెళ్ళిపోయినప్పుడైతే స్పష్టంగా చెప్పారు మేము వెళ్ళిపోయి ఎన్డీఏ నుంచి. ఈ రోజు కూడా యూపీఏ పక్షం నుంచి వచ్చేసాము, యూపీఏ లేవు అని కూడా ఏం చెప్పట్లేదు. అలాగే సోనియా గాంధీ గారు యూపీఏ పక్షాలు ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా టీడీపీ ఎంపీలందరూ పాల్గొన్నారు. సో మేం చెప్పేది ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోమవీర్రాజు గారు కానీ, సునీల్ దేవధర్ గారు కానీ, మా జాతీయ పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు మాకు స్పష్టంగా చెప్పారు, టీడీపీతో లేనే లేదు, వైసీపీతో లేనే లేదు, భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే పనిచేయాలి. సో ఒక పార్టీకి, టీడీపీ లాంటి పార్టీకి కొమ్ము కాస్తూ గత దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ నష్టపోయిందే కానీ లాభపడలేదు. సో ఈ నేపథ్యంలో మనం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఎవరినో బతికించడానికి కాదు, మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. ప్రజలకి అంతకన్నా ముఖ్యంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం, ఒక నీతిబద్ధమైన పాలన, ఒక నిజాయితీమైన పాలన అందించాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యం. ఆ రకమైన స్పష్టమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అయితే ముందుకెళ్తుంది. సాయి గారు. రైట్. మాదిరెడ్డి గారు ఏమంటారు, మీరేమనుకుంటున్నారు? మీకు వాళ్ళకి మధ్యన చెడిందా ఈ మధ్యన? నమస్కారం సాయి గారు. ముందుగా మీకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు, అక్కడ పాల్గొంటున్నటువంటి తోటి అతిథులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు పెట్టినటువంటి డిబేట్ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. ప్రజలకి వస్తున్నటువంటి సందేహాలని మనం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలుగా మాపై ఉన్నది. మీరు చక్కటి కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మన తెలుగులో ఒక సాంప్రదాయం ఉంది సాయి గారు, ఏంటంటే శత్రువు అయినా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవిస్తాం. 4 ఏళ్లుగా లేదా 10 ఏళ్లుగా మనతో పలకనటువంటి మనిషి కూడా మన ఇంటికి వచ్చాడంటే రే రాబోయా, కూర్చోబోయా అని చెప్పేసి మర్యాద చేస్తాం. ఇది సహజం, తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి సద్గుణం ఇది. ఆ సద్గుణంతో ఆ సద్గుణాన్ని అందరిలో కూడా ఉంటుంది. ఇది భారతదేశ సంస్కృతిలోనే ఉంటుంది. దాన్ని అనుకూలంగా తీసుకొని ఎప్పుడెప్పుడు ఏ చిన్న అవకాశం నాకు వస్తుందా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ అప్రతిహతమైనటువంటి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మరి వాళ్ళు అడిగితేనే ఈయన పురమాయించారా 4 ఎంపీలను, ఆత్మ శరీరం లాంటి ఎంపీలని ఆ పార్టీలోకి పంపించారు, భారతీయ జనతా పార్టీలో. అంటే ఆ రోజునే బీజం పడింది, భారతీయ జనతా పార్టీతో కలిసి పయనించాలి, తప్పు చేశాము. నిన్న ఇక్కడ అమరావతి ముగింపు సభలో కూడా సత్యకుమారు, సుజనా చౌదరులు అదే చెప్పారు, భారతీయ జనతా పార్టీ తోటి విడిపోయి చాలా తప్పు చేశాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఎంతో సఖ్యతతో ఉంటున్నారో ఇది ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆయన గ్రహించలేకపోయాడు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేక తప్పు చేశారు, పొరపాటు చేశారని. ఈ పొరపాట్లు, ఇవన్నీ గ్రహపాట్లు, వీటన్నిటిని చూపిస్తూ నేను ఏ రకంగానైనా సరే మీలో కలవాలి అని చెప్పేసి తనకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, తన కోసము సర్వస్వం త్యాగం చేయగలిగేటటువంటి సుజనా చౌదరి, మరి సీఎం రమేష్ లాంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీలోకి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ప్రయత్నాలను ఆపుతారని మనం అనుకో. 2017 ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు గురించి మీరు ప్రస్తావించారు. 2017లో కూడా అధికార విపక్షాలు రెండు కూడా, అంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా 2 ఎన్నికలకి కూడా భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేశారు.
కానీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో మరి రాష్ట్రపతి ఎన్నికలకు ముఖ్యంగా స్పష్టమైన షెడ్యూల్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని ఈ సమయంలో కలుస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని, విపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీని ఈ సందర్భంలో కలుస్తారు అని 2017లో స్పష్టమైనటువంటి షెడ్యూల్స్ 3-4 రోజుల ముందుగానే వచ్చినాయి. మరి నిన్న జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము గారి పర్యటన సందర్భంగా ఆ విధమైనటువంటి స్పష్టత రాలేదు. మరి వైసీపీ వాళ్ళనే కలుస్తారా, మమ్మల్ని కలవరా అని చెప్పేసి వీళ్ళు ప్రాధేయపడితే వాళ్ళకి దక్కినటువంటి అపాయింట్మెంట్ లాగానే ఉంది. అదేవిధంగా ఆవిడ ముర్ము గారు కూడా ఆవిడ ప్రసంగంలో నేను అడగకుండానే మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని చెప్పటం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి సూచన 38 రెండో అధికరణం ప్రకారము ప్రజలలో ఉన్నటువంటి అసమానతలను తొలగించేందుకు రాజ్యం కృషి చేయాలి. ఆ కృషిలో భాగంగా మరి విద్యా వస్తువులను కల్పిస్తూ, వైద్య సదుపాయాలను కల్పిస్తూ, ఉద్యోగ అవకాశాలని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనేటటువంటి శక్తి, సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు దగ్గర లేవు. లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా అండ కావాలి. కాబట్టి ఆ అండ కోసం ఆయన ఏదో రకంగా, ఇది వాస్తవంగా నేను రవికిరణ్ గారు చెప్పినంత పూర్తిగా ఏకీపిస్తున్నా. ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేనిది. ఆజాద్ అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఈ 75 ఏళ్ల ఉత్సవాన్ని సంవత్సరం పాటు కొనసాగించాలని ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారే కానీ దీంట్లో రాజకీయ కోణం ఉందని నేనైతే అనుకోను. నేను దాంతో ఈ విషయంలో పూర్తిగా ఏకీపిస్తున్నా. అయితే ఏదైతే మీరు అడిగినటువంటి ప్రశ్న, రవికిరణ్ గారిని మీరు అడిగిన ప్రశ్న నాకు కూడా ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మేము పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నాయే కానీ వాస్తవ రూపంలో ఎక్కడ కూడా కలిసి పని చేయడం లేదు. ఎవరి కార్యకలాపాలు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారే తప్ప మరి అధికారికంగా నలుగురికి, ముఖ్యమంత్రి గారికి కానీ, మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ, ఇతర రాజకీయ పక్షాలకు కానీ అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ ఆహ్వానం అందినట్లుగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా 5వ ఆహ్వానం అందొచ్చు చిరంజీవి గారితో పాటు. పవన్ కళ్యాణ్ గారి స్వయంగా నాకు కూడా అందింది, కానీ నేను రాలేకపోయాను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులకి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. దానికి భారతీయ జనతా పార్టీ కన్నా కూడా ఇలాంటి పరిస్థితులకి కారణం మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు పొత్తులో భాగంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు ఈ రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో సందర్శించినప్పుడు ఆయన మిత్రపక్షంగా, మిత్రుడిగా వాళ్ళని కలవడంలో తప్పులేదు. వాళ్ళు పిలిస్తేనే ఈయన కలవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని కలవటం కానీ, వాళ్ళని కలిసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాఖలాలు కానీ నాకైతే కనిపించలేదు. మరి మీ ఇంటికి మా ఇంటికి దూరం ఎంత ఉంటుందో అదే దూరం మా ఇంటికి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. ఎవరైనా ఒకరు చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకునేటటువంటి పరిస్థితులే జనసేనలో కనపట్ల. నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కూడా ఆ సత్యకుమార్ అనే అతను మీకు అందరికీ తెలిసిందే. ఆయన ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసినటువంటి ఆయన సోము వీర్రాజు గారేమో మరి పాపం అమరావతి రైతుల కోసం యాత్రను ప్రారంభిస్తే ఆయనకి ముగింపు సభలో ఆయన లేకుండానే ముగింపు సభ కానిచ్చారు. అక్కడ ఏం చెప్పారు?
ఓ వైసీపీ వ్యతిరేకత మొత్తము ప్రజల్లో వచ్చేసింది. ఈ భావంతో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ మరి శిశుపాలుడు పాపాలు లెక్క పెట్టినట్టుగా పాపాలు లెక్క పెడతా ఉంది. మేము పంపించేస్తామని చెప్పేసి ఒక లేని వాతావరణాన్ని జనరేట్ చేసి క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప, నేను చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలిస్తాయని, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు కలిసి నడుస్తాయని నేనైతే అనుకోవట్లేదు. అయితే మాకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఎవరు ఏ రకంగా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోనే ఉన్నారు, ప్రజల పక్షాన ఉన్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ఉన్నారు. అనేక దృష్టాంతాలు ఈ మధ్య మనకి స్పష్టంగా కనపడింది. ఇటీవల జరిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుపతి బ్యాంక్ ఎన్నికల్లో కూడా ఏదో 5,000 10,000 ఓటర్లు కాదు, 60,000 మంది ఓటర్లు ఉన్నటువంటి చోట కూడా విపక్షాలకి కనీసం రిప్రజెంటేషన్ కూడా లేకుండా, 12 వార్డుల్లో ఒక వార్డు కూడా లేకుండా, వాళ్ళకి 12 డివిజన్లో ఒక డివిజన్ కూడా లేకుండా ఘనంగా వైఎస్ఆర్సీపీకి ప్రజలు మద్దతు ఇచ్చిన సంఘటన మనం చూసాం. ఇక ఈ రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు సార్. ఆయనకు కావాలి, ఆయన ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాడు రాజకీయంగా ప్రజలు పట్టించుకోక, కాబట్టి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని బూస్టప్ చేయడానికి సెక్షన్ ఆఫ్ మీడియా ఉండనే ఉంది. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అదిగో వైసీపీ అంటే కోపంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు, వైసీపీ అంటే కోపంగా ఉన్నారు అమిత్ షా గారు, అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తానే ఉంటారు. అదేవిధంగా టీడీపీ తోటి కలిసిపోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి, ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీతో కలిసేటప్పుడు, ఏమని చెప్పారంటే దేశ అవసరాల రీత్యా అన్నారు. మరి ఈ రోజున ప్రపంచ అవసరాల రీత్యా అని చెప్తారేమో చూడాలి. మరి ఆయన దేశ అవసరాల రీత్యా కలిసి మరి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన ఎంపీలని పంపించి పోనీ ఆ స్టాండ్ మీద ఏమైనా ఉన్నాడా? ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్లుగా రైట్ మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం, మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే సార్, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే సార్. సుబ్రహ్మణ్యం గారు ఏమంటారు? సుబ్రహ్మణ్యం గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒక్కసారి సరి చేయండి. ఓకే అండి. రాజకీయాలంటేనే వ్యూహ ప్రతి వ్యూహాలు. రాజకీయాలంటేనే వ్యూహ ప్రతి వ్యూహాలు. ఎవరితో కలిసి వెళ్ళాలి, ఎవరి మీద విమర్శలు చేయాలి, ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం, ఎన్నికల తర్వాత రాజకీయాలు చేయను, ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని చెప్పుకుంటూ వచ్చేవారు. కానీ 4 ఏళ్లుగా ఆయన చేస్తున్నది డిఫరెంట్. 3 ఏళ్లుగా ఆల్మోస్ట్ అమరావతి దాని మీద ఆయన పోరాటాలు చేశారు. ఆయన అధికారంలో ఉంటే అని చెప్పారు. అదే ఇప్పుడు దాన్ని అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ మాట చెప్పారు. తర్వాత అదే చెప్తున్నా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రాజకీయమే ఆయన శ్వాస అయిపోయింది. తిరుపతిలో కూడా రాజకీయాలు మాట్లాడకూడదున్నారు, కానీ అదే తిరుపతిలో ఎవరికి వెళ్ళినా అదే వస్తుంది. ఇక్కడ వస్తే ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న బాబు ఈజ్ బ్యాక్ కాదా అనేది, ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చుట్టూ రాజకీయాన్ని సృష్టిస్తున్నారండి. అది ఒక మనం పవిత్రంగా చూసుకోవాల్సిన కార్యక్రమం. దాంట్లోకి మనం దాన్ని ఆ రకంగా చూడకుండా బాబు గారికి ఇచ్చారు కాబట్టి, బాబు గారు రాష్ట్రపతి గారి ఎన్నికల్లో బీజేపీకి అడగకుండా మద్దతు ఇచ్చారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వాలంటరీగా మద్దతు ఇచ్చారని చెప్పడం వల్ల దీనివల్ల ఆయన బీజేపీకి దగ్గర అయిపోయినట్టు కాదండి. ఒక సిగ్నల్ పంపారు, ఒక సిగ్నల్. ఆ సిగ్నల్ ని బీజేపీ అందిపుచ్చుకుంటుందా లేదా అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కాంగ్రెస్, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి. బట్ మన మాదిరెడ్డి గారు కూడా చెప్తున్నారు, మనం కూడా అనుకుంటున్నాము, వీళ్ళిద్దరు ఎక్కడ కలిసి నడుస్తున్న దాఖలాలు కనిపించట్లా. ఎవరి పోరాటాలు వారివి. అమరావతి తరఫున ఈ మధ్య సోమవీర్రాజు గారు కూడా అమరావతి రాజధాని చేస్తామని చెప్పేసి తిరుగుతున్నారు. ఇప్పుడు
జనసేన వాళ్ళకి దీనికి వచ్చిందా అదేంటి ఆహ్వానం వచ్చిందా లేదా అనేది మన అనుమానం. వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ప్రతిపక్ష రాష్ట్ర దేశంలో అధికారంలో ఉన్న లేదా కనీసం ఎంతో కొంత శాసనసభల్లో కాన్స్టిట్యూషన్ బాడీస్ లో ఒక ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళని పిలుస్తారని నేను అనుకుంటున్నా. అది అది అంటే నా అవగాహన మేరకు చెప్తున్నాను. అందుకని జనసేనకి పిలిచి ఉండకపోవచ్చు. ఇక వైసీపీ వరకు రాష్ట్రంలో అంటే ప్రాతినిధ్యం ఉంది కదా, జనసేనకు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా. అని ఆయన వైసీపీ తోటి అటాచ్ అయిపోయారు కదా. వైసీపీ తరఫున లేదు అంటే అధికారికంగా కాదు కదా, అనధికారికం వేరు. గెలవడం అయితే ఒక ఎమ్మెల్యే గెలుచున్నారు కాబట్టి ఆ పార్టీ కూడా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్నట్టే. అలాగనే వల్లభనేని వంశీ గారు కూడా అదే పరిస్థితి కదండి. ఆయన అదే పని చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు విషయం. ఒకళ్ళున్నారు అలా కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేరు, ప్రభుత్వం వేరు కదా. ప్రభుత్వంగా అయితే రికగ్నైజ్ చేసేది పార్టీ తరపున రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ జనసేనకు ఉందా లేదా అన్నట్టు ఉన్నట్టే కదా. తెర వెనకాల లెక్కలైతే కనుక అప్పుడు ఉద్ధవ్ ఠాక్రేని పిలవకూడదు, ఎవరిని పిలవకూడదు. దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి కదా, గుర్తించలేదు. సో అందుకని వచ్చి ఉండదని నేను అనుకుంటున్నా. సరే, ఆంధ్రప్రదేశ్ వరకు వైసీపీ తను చేసిన వాగ్దానాలని ఖచ్చితంగా నెరవేరుస్తోంది. అది దాని ప్రభావం ఉంటుందా, ఏ మేరకు ఉంటుంది అనేది ఎన్నికల్లో చెప్పచ్చు. అయితే వైసీపీకి బీజేపీకి మధ్యలో ప్రస్తుతం ఎటువంటి విభేదాలు లేవు. చక్కగా కలిసి బీజేపీ ఏం చెప్తే వైసీపీ అది పాటిస్తోంది, చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అదే దారిలో అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మారిపోయినప్పుడు, రాజకీయ పరిస్థితులు మారిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్ని డూ ఆర్ డై అనే పొజిషన్ లో తీసుకుంటారు. తీసుకోవడంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు పిలిచారో లేదో మనకు తెలియదు. ద్రౌపది ముర్ము గారికి వాళ్ళందరూ వాళ్ళే ఇది చేశారు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రపతిగా మన యశ్వంత్ సిన్హా గారిని మద్దతు ఇచ్చారనుకోండి, ఏం లేదు, ఇంకొక 10 ఓట్లు వేస్ట్ అయిపోతాయి. దాని బదులు ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేసి నన్ను నేను దూరం చేసుకోవడం ఎందుకు, జనజీవన సంస్థలో ఉంటే బాగుంటుంది అనుకుని ఉంటారు. అందుకని అలా వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అదే తరహా. ఇక్కడ పరిస్థితి అంటే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం ఒక చంద్రబాబు గారికే సాధ్యం. సరే, మీడియా సంగతి పక్కన పెడదాం. మీడియా ఎలా కొంత సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరిని వాళ్ళు హైప్ చేసుకుంటూనే ఉన్నారు. హైప్ చేసుకుంటున్న మాత్రాన మనం ఆ మీడియాలో చేసిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దగ్గర అయిపోయారనో, లేకపోతే జనసేనకి దూరం అయిపోయారనో, ఇట్లాగా ఇది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం రైట్ స్థూలంగా నేను చెప్పేది అంటే ఖచ్చితం అండి. ఒక్క విషయం మాత్రం ఏదో జరుగుతోంది. రాజధాని కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా ఏదో జరగబోతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఒక అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ ప్రైవేట్ గా ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడం ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం సెన్స్ చేయొచ్చు వీళ్ళిద్దరి మధ్య రాబోయే రోజుల్లో పొత్తు కుదరబోతుంది. రైట్ రవికిరణ్ గారు, వాస్తవానికి చెప్పండి. ఇప్పుడు ఒకటి నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు మన డిస్కషన్ లో పెద్దలు ఏమంటున్నారు, బీజేపీ వైసీపీ బాగా కలిసి ప్రయాణం చేస్తున్నాయి పార్టీలు అని చెప్పండి. పార్టీల పరంగా మేము ఎప్పుడన్నా మా యొక్క సభల్లో తీర్మానాలు చేసి వైసీపీ పార్టీకి మేము మద్దతిస్తామని చెప్పామా, లేకపోతే వైసీపీ ప్లీనరీ పెట్టి వాళ్ళు ఏమన్నా బీజేపీ పార్టీకి మద్దతిస్తామని చెప్పారా? ఇప్పుడు టీడీపీ మహానాడు పెట్టి మే 28, 2021 మహానాడు అంటే పార్టీ సమావేశం టీడీపీ. ఆ పార్టీ సమావేశంలో వాళ్ళు ఏం తీర్మానం చేశారు, కేంద్ర ప్రభుత్వం పెట్టే బిల్లుకు అంశాల వారీగా మద్దతిస్తాం అని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. ఈ రకమైన తీర్మానాలు ఎవరైనా వైసీపీ కానీ బీజేపీ కానీ చేశారా? లేకపోతే మా పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూర్చొని పార్టీ విషయాలు మంత్రాలు చేశారా? లేకపోతే నడ్డా గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మంత్రాలు చేశారా? ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టీమ్ ఇండియా స్పిరిట్ తో పనిచేస్తారు. అది మమతా బెనర్జీ ఇది పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుల్ని ఊచకోత కోసి వేలాది మందిని చంపేసి లక్షలాది మంది ఈ రోజు కూడా అస్సాంలో తలదాల్చుకున్నారు.
బీజేపీ కార్యకర్తలు. అటువంటి పరిస్థితిలో ఉన్న మమతా బెనర్జీతో కూడా ఇది ఒక సమాఖ్య స్ఫూర్తితో టీమ్ ఇండియా స్ఫూర్తితో కలిసి పనిచేస్తున్నారు కదా. అలాగే కేరళ విజయన్ గారు కేరళలో అనునిత్యం చంపేస్తుంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఇటీవల 10 రోజుల క్రితం కూడా చంపేశారు ఆయన యొక్క సొంత నియోజకవర్గంలో, విజయన్ గారి సొంత నియోజకవర్గంలో. అయినా ఆ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సహకారం తగ్గించారా? లేకపోతే విజయన్ గారు ఎప్పుడన్నా సరే నాకు సహకారం అందించట్లేదు అన్నారా? అంటే ఒక ప్రభుత్వం టు ప్రభుత్వం చేసుకునే కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం, రెండు బాధ్యతాయుత ప్రభుత్వాలే కదా. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంతో గొడవ పడి, లేకపోతే నీ అంత నువ్వేంటే నేను తెలుస్తాను, లేకపోతే నీకు సిబిఐ ఉందో నాకు పోలీసు ఉంది దా చూసుకుందాం దా కాసుకుందాం అన్న ప్రకటనలు అవన్నీ చేయాలా? ఒక సమాఖ్య స్ఫూర్తితో పనిచేసి ఏ రకంగా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి రాజకీయాలు చేసుకుంటారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి చేసుకుంటారు. ఓ ప్రభుత్వంలో ఓ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడినంత మాత్రాన, లేకపోతే ఒక రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మీ సహకారం కావాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగినంత మాత్రాన ఈ రకంగా పార్టీని కట్టగట్టేసే విధమైన సంస్కృతి ఎందుకు చేస్తా? అది కూడా ప్రత్యేకంగా బీజేపీ వైసీపీకి ఎందుకు? ఏ టీడీపీతో ఎందుకు అంటకట్టరు? ఎందుకు టీడీపీకి తీర్మానం చేసింది కదా, మీకు చూపించారు తీర్మానం చేసింది. రాష్ట్రపతికి సపోర్ట్ చేస్తారు, ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేస్తారు, ఈ మూడు కలిసిపోయాయని చెప్పాలి కదా. అసలు మిమ్మల్ని టీడీపీకేనండి. ఏం సార్? టీడీపీకే మిమ్మల్ని అంటగడుతోంది. అలా కాదు సార్, మీరు వైసీపీతో చర్చల్లో భాగంగా సహజీవనం చేశారు, వైసీపీతో వివాహం చేసుకోకుండా. తెలుగుదేశంతో గతంలో వివాహం చేసుకుని విడిపోయారు, ఇప్పుడు వైసీపీతో వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు అని సమస్య. ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది అన్నాను తప్ప, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలని అనుసరిస్తుంది అన్నది తప్ప, బాహాటంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం విమర్శించదో ఆ ధైర్యం ఇప్పుడు దేశంలో ఒక కేసీఆర్ గారు చేశారు, మమతా బెనర్జీ చేశారు, అంతే. అంతకుమించి ఎవరు చేయలేదండి. నేను ఇక్కడ అది సమాఖ్య స్ఫూర్తిగా కలిసి వెళ్తున్నారని నేను చెప్తున్నా. అంతకుమించి నేను దాన్ని అది నెగిటివ్ యాంగిల్లో చెప్పలా. అది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మేము కలిసి ఉంటాము, 150 సీట్లు వచ్చిన వాళ్ళు మేము కలిసి ఉంటామని ఎలా చెప్తారు? అధికారికంగా ఎలా చేస్తారు? అలాగే కేంద్రంలో బీజేపీ కూడా చాలా బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. వీళ్ళకి వైసీపీ వాళ్ళ అవసరం ఏమిటి? పరస్పర అవసరాలు. అంతకుమించి నేను అన్నది ఏం లేదండి, నెగిటివ్ గా అనలేదు. రైట్ 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 రవికిరణ్ గారు, ఒక్కటి సాధారణంగా ఒక్క మాట ఏంటంటే, మీకున్నటువంటి పట్టుదల ఒక యాంగిల్, అవతలున్నటువంటి వాళ్ళ పట్టుదల మీ మీద కంటే కూడా తెలుగుదేశం మీద నమ్మకం ఉంది ఎక్కువగా. ఎందుకు అంటే ఎలాగైనా మిమ్మల్ని ఒప్పిస్తారు. 2014 ఎన్నికలకు ముందు మీరు తెలుగుదేశం పార్టీ ఏం కలిసి లేరు. 2004లో విడిపోయారు, అధికారికంగా ప్రకటించుకున్నారు. 2009 ఎన్నికల్లో వాళ్ళు వేరే కూడా ఇళ్ళున్నారు. అయితే కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు లేదు అన్నారు. అకస్మాత్తుగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర ప్రకటన వచ్చేసింది, కలిసిపోయామన్నటువంటిది. అప్పటిదాకా జనసేన మీకు మద్దతు ఇస్తోందని తెలుసు, కానీ ఆ జనసేన తెలుగుదేశంకి మద్దతు అన్నటువంటిది కూడా అప్పుడే జరిగినటువంటి. ఇలాగా ఆ విధంగా మిమ్మల్ని చివరి నిమిషంలో ఒప్పించగలిగారు. అట్లాగే మొన్న చూడండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిది చివరి నిమిషం దాకా లేదు అన్నటువంటిది చివరి నిమిషంలో మళ్ళీ మీ చేతనే మీటింగ్ పెట్టించారు. అంటే ఇలాగా మిమ్మల్ని ఎక్కడ ఎలాగ వాడాలి, ఎలా వంచాలి అన్నటువంటిది తెలిసిన రాజకీయ అనుభవం బాబు గారి సొంతం. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారా మీరు అటు తెలుగుదేశంతో కలిసి వెళ్ళబోము అని? సార్, ఇప్పుడు మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే గతంలో మేము టీడీపీతో ఉన్నాము, అసలు ఫస్ట్ లేవు. 98లో మేము విడిగానే ఉన్నాం, మాకు సొంతంగా 20% వరకు ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పొత్తు ఏర్పడింది 2004 వరకు. 2004 ఎన్నికల తర్వాత పొత్తు లేదు. తర్వాత 2014లో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పాం. ఆంధ్రప్రదేశ్ శాఖ అప్పుడు కిషన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పారు, మాకు ఏ పొత్తు వద్దు, ముందుకు వెళ్తాం. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకుంటామని. సో అనుకోకుండా వారి పొత్తు ఏర్పాటు అవ్వటం జరిగింది. అయితే ఆ రోజు తెలంగాణ నాయకులు స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇప్పటి వరకే, ఆ తర్వాత మళ్ళీ మేము ఉండదు, మేము విడిగానే వెళ్తామని చెప్పన్నారు. ఈరోజు తెలంగాణలో ప్రస్థానం కట్ చేస్తే 8 సంవత్సరాల్లో ఏ రకంగా పార్టీ ఫస్ట్ లో ఓటింగ్ శాతం తగ్గినా ఏ రకంగా పార్టీ బలపడి ఈరోజు ఒక ప్రచండమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఎమర్జ్ అవుతుంది, దూసుకుంటూ వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోయింది. ఈరోజు అక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ దుకాణం. సో అంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీతో పొత్తులో
సుదీర్ఘంగా ఉంటే ఒక జాతీయ పార్టీ నష్టపోతుందే కానీ లాభపడదు. సో ఈ యొక్క గుణపాఠం కావచ్చు, పాఠం కావచ్చు, భారతీయ జనతా పార్టీకి తెలుసు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. తప్పనిసరిగా మేము ముందుకు వెళ్తాం, జనసేనతో కూడా కలిసి వెళ్తాం. అంటే మనకి ప్రత్యేక కళ్ళ ముందు కనపడుతుంది ఏ రకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం పెరుగుతుందో. సో ఇవన్నీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక కీలకమైన మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కానీ, లేకపోతే మా రాష్ట్ర సోమవీర్రాజు గాని స్పష్టమైన వైఖరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలి. అది ఇప్పటికిప్పుడు ఓవర్ రైట్ అయిపోయేది కాదు. అలా అని చెప్పి తొందరపడితే భారతీయ జనతా పార్టీ మళ్ళీ దశాబ్దాలుగా వెనక్కి వెళ్ళిపోతాం. తప్పనిసరిగా పార్టీ బలోపేతం చెందాలి అంటే విస్తృతంగా ప్రజల్లో ఉండాలి, విస్తృతంగా పనిచేయవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం లాంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటే ఏ రకంగా అవబోతుందో మాకు ఆల్రెడీ తెలుసుంది. సో తెలిసి భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేసే పరిస్థితి ఉండబోదని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు పదే చెప్తున్నారు. ఆ యొక్క ఆలోచన విధానంతోనే వారి యొక్క నాయకత్వంలోనే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాం. సాయి గారు, ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరి. రైట్. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఒకవైపున తమని భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది, అందుకనినే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చాము, రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మాతో మాట్లాడాకే మద్దతు ఇచ్చామని చెప్పి ఓ పక్కన చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బంధాలు అటు ఇటు కాబోతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మేము అసలు మద్దతు అడగలేదు అని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత వాళ్ళు బీజేపీ ఎట్లా చేతులు కలుసుకుందో మనం సత్యకుమార్ బీజేపీ ఎట్లా చేతులు కలుసుకుందో మనం చూసాం. ఇప్పుడు బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ సంబంధాల విషయానికి వస్తే రెండు పార్టీలు కూడా అవకాశవాద రాజకీయ పొత్తులకి ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్ళ అవసరం కొద్దీ పైకి ఎన్ని చెప్పినప్పటికీ, మన రవికిరణ్ గారు లాంటి వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ వీళ్ళ అభిప్రాయాలను చర్చలకు పరిమితం చేస్తారు తప్ప కేంద్రం యొక్క నిర్ణయం లేదా కేంద్రం బలవంతంగా రుద్దటం అనేటువంటిది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి వేరు. అందువలన తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేసినా లేకపోతే ఇంకో విధంగా చేసినా దానికి అంతకుముందు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని బలాబలాలు, చారిత్రకంగా ఉన్నటువంటి కొన్ని కారణాలు ఎదురైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ స్వయంకృతమే అది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రకటనలు లేదా బీజేపీ చేసినటువంటి ప్రకటనలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి వాళ్ళ స్వయంకృతం అది. అందువలన ఇవాళ ఇప్పటికిప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వతంత్రంగా జనసేనతో కలిసినా లేకపోతే కన్నకుండా విడిగా పోటీ చేసినా ఏదో బలపడి మళ్ళా బలం పుంజుకుంటాం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి భౌతిక పరిస్థితుల్లో అది జరిగేది కాదు. అందుకని బార్గెనింగ్ చిప్గా కూడా గతంలో ఎన్ని అవమానాలు, ఎందుకంటే ఈ అవమానాలను ఎందుకు అంటున్నానంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, మన అమిత్ షా గారికి జరిగినటువంటి అవమానం, తెలుగుదేశం చేసినటువంటి సన్మానం గురించి వాళ్ళు చెప్తారు. మరి అదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా 2019 ఎన్నికల్లో బీజేపీని తిట్టు తిట్టకుండా ఎట్లా తాట వలిసాడో రాజకీయంగా మనం చూసాం కదా. అటువంటి పార్టీతోటి సర్దుబాటు చేసుకొని మేము ఎన్నికల్లో పోతామని చెప్పినటువంటి పార్టీకి తెలుగుదేశంతో కలవడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది? అందువలన డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కనుక బీజేపీని ఆహ్వానించి దానికి కొన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడేట్లయితే డెఫినెట్ గా బీజేపీ వైసీపీతోనే వెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే దానివల్ల వచ్చేటువంటి నష్టం, బీజేపీని కలుపుకుంటే వచ్చే లాభం కంటే వచ్చే నష్టం ఎక్కువ అనేటువంటి రాజకీయ అంచనాల్లో వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి సంకేతం కానీ మరొకటి ఇవ్వలేదు. ప్రభుత్వాల మధ్య, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాలు వేరు, లేదా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చేసేది వేరు. కానీ
ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని పంచుకోవడం లేదా అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ రెండు రాజకీయ పరమైనటువంటి పొత్తులు పెట్టుకోవడం అనే దానికి వచ్చేసరికి పరిణామాలు పర్యవసానాలు భిన్నంగా ఉంటాయి. వాటిని వైసీపీ చెడగొట్టుకోదలుచుకోలేదు తన అవకాశాలని. అందువలన డెఫినెట్ గా ఎవరైనా చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదో ఒక పేరుతోటి ఏదో ఒక సాగుతోటి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్. ఏమంటారు మాదిరెడ్డి గారు, మీరేమనుకుంటున్నారు? వాళ్ళు పొత్తు పెట్టుకుంటారని నమ్ముతున్నారా మీరు కూడా? అది జరిగితే మీకు ఇబ్బంది అవదా? 2014 రిపీట్ అవదా? సాయి గారు, కోటేశ్వరరావు గారు చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు. చాలా సబ్జెక్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు. ఆయన చెప్పిన జరగకూడదని మనం అనడానికి అవకాశాలు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు అవకాశవాద పార్టీలే అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. నీతులు పైకి చెప్పడం వేరు, పాటించేటటువంటి స్థాయికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చాలా అనుభవాల్లో కూడా మనం చూడటం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కీలకంగా ఒక ఆలోచన చేయాలి. ఏంటంటే సాయి గారు, మనకి ఎన్నికలు, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి. తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ కేవలం 4 జిల్లాల్లో, కడప, కర్నూలు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది. మిగతా చోట్ల సరే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో కూడా ఒక 2 జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలని లాగేసుకొని వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ వైసీపీ అంత తనంతట తానుగా అధికారంలోకి రాదు అనేటటువంటి ధైర్యం ఆ ఫలితాల ఆ ఎన్నికల సరళిలోనే ఆయనకి అర్థమైంది. అర్థమైనప్పటికీ కూడా ఏ చిన్న అవకాశం కూడా ప్రతిపక్ష పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదు అని ఒక యూత్ ఐకాన్ గా అప్పుడే బయటకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తాను మళ్ళీ లైన్ లో వేసుకుంటే తప్ప, భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి పొత్తుతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో ఉంటే తప్ప నేను ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేను అనే దాంతో తన స్థాయిని మార్చి, తన 9 ఏళ్ల ముఖ్యమంత్రినని, మరి తనకు ఉన్నటువంటి రాజకీయ లెజెండరీని కూడా పక్కన పెట్టి తాను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవన్నీ సహజంగా రాజకీయ ఎత్తులు వేయటంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు అంటానికి ఉదాహరణ కోసమే చెప్పాను. ఇందాక మీరు అన్నారు ఏదైనా సరే వైసీపీ, అదంతా వదిలేండి, మళ్ళీ టైం పరిమితంగా ఉంది. ఒక్క మాట సూటిగా చెప్పండి, వాళ్ళ ముగ్గురు కలిస్తే 2014 రిపీట్ అవుతుందా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. మా ఓటింగ్ శాతం మీకు అనేక సార్లు చెప్పాను సాయి గారు, ఈ డిబేట్స్ లో కూడా 56 అయి కూర్చున్నది. 56 పై మాటే గాని 56 లోపు ఉండదు. వైఎస్ఆర్సీపీ ఓటింగ్ శాతం వేరు, ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ లో వేరండి. వేరే ఎలక్షన్స్ లో కూడా మీరే చూస్తారు 56కి పై చిలుకులోనే ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కలయికలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేవు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కుప్పం నుంచి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో దీని వరకు కన్ఫైన్ అవుదాం ప్లీజ్. టైం పరిమితంగా ఉంది, ఎండ్ చేద్దాం. ఒక్క నిమిషం. రైట్. అలా కాదు, మళ్ళీ మనం కుప్పం ఇవన్నీ వెళ్ళొద్దు. ఇక్కడ దీని వరకు రవికిరణ్ గారిని స్పందించనివ్వండి ప్లీజ్. రవికిరణ్ గారు. సార్, ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు పెద్దల మాదిరెడ్డి గారు బీజేపీతో అవకాశవాద పార్టీ అని చెప్పేసి అభివర్ణిస్తున్నారు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు ఏమనేవారు? టీడీపీ వారు మా యొక్క 23 ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు, ఇది అనైతికం, మేము ఎప్పుడు అలా చేయలేదు, మా పార్టీలకు వచ్చే వాళ్ళందరినీ రాజీనామా చేయించి రీఎలక్ట్ చేసుకుని వచ్చాము, అదే మా యొక్క విధానం అన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేస్తున్నారంటే టీడీపీలోంచి నలుగురిని వాళ్ళు తీసుకొని త్రిశంకు స్వర్గంలో పెట్టారు కదా, మరి అదే విధంగా రాజీనామా చేయొచ్చు కదా. సో ఎవరి అవకాశవాద రాజకీయం? బీజేపీలకు ఇతర రాష్ట్రాల్లో బీజేపీలోకి వచ్చారు, ఎలా వచ్చారు? రాజీనామాలు చేసి వచ్చారు. వాళ్ళెవరిని తీసుకొచ్చి త్రిశంకు స్వర్గంలో కూర్చోబెట్టి రాజీనామాలు చేసి వచ్చారు బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళందరూ, మధ్యప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలు కానీ. అంతేకాని ఇలాగేం చేయలేదు కదా. సో మీరు ప్రతిపక్షంలో ఉంటూ ఒక మాట, అధికారంలో ఉండి ఒక మాట మాట్లాడుతూ అది బీజేపీని ఏదో ఆడిపేసుకుంటే అది సమంజసం కాదు. మేమైతే స్పష్టంగా ఉన్నాం సాయి గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం అవుతుంది. భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా జనసేనతో కలిసి మేము ముందుకు వెళ్తాం. మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అన్ని పోలింగ్ బూత్లు బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళమన్నారు. వైసీపీ టీడీపీతో మేము సమదూరం పాటిస్తూ మేము ముందుకు వెళ్తాం. ఇదే యొక్క మా పార్టీ యొక్క విధానం. మా రాష్ట్ర అధ్యక్షులు పెద్ద సోమవీర్రాజు గారు అనేక మార్లు ఇది స్పష్టం చేశారు సాయి గారు. రైట్. ఫైనల్గా కోటేశ్వరరావు గారు ఒక్క మాట చెప్పండి, ఈ రిపీట్ అంటే 2014 కాంబినేషన్ రిపీట్ అయితే రిజల్ట్ కూడా రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిజల్ట్ రిపీట్ అవుతుందనే దానికంటే పోటీ తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయంగా రెండు పార్టీలకి ఉండేటువంటి ఇబ్బందులు రాజకీయంగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ లేదా జనసేన కలిసిందనుకోండి, రాజకీయంగా బీజేపీతో ఎట్లా కలిశారని చెప్పేసి వైసీపీ సహజంగానే రాజకీయపరమైనటువంటి దాడి చేస్తుంది. రెండోది, దీనికి ఉండేటువంటి డిజడ్వాంటేజెస్ వీళ్ళకి ఉన్నాయి, లేకపోతే ఒంటరిగా ఉండేటువంటి డిజడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుంది. అందువలన ఇది ఒక తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. ఎందుకంటే ఓటర్లు మూడు పార్టీలు కలయిక, అది భిన్నమైనటువంటి పార్టీలు, గతంలో తీవ్రంగా విమర్శించుకున్నటువంటి పార్టీలు కలిసిన దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అయిన తర్వాత, ఇప్పుడు రవికిరణ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ బీజేపీ కలయికని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చర్చకు వచ్చినటువంటిది ఏంటంటే, బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి స్వతంత్రంగా జనసేనతో కలిసి పోటీ చేయాలని, ఒకటి తెలుగుదేశం పార్టీతో కలవాలని, రెండోది వైసీపీ తోటి ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకోవాలనేటువంటి వైఖరులు ఉన్నాయనేటువంటిది వాస్తవం. ఇది ఏ విధంగా ఫైనల్ గా, ఎందుకంటే ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్ అంటే ఒక పరీక్ష సమయం వచ్చినప్పుడు దీనికి ఏదో ఒకటి అటో ఇటు తేల్చుకోవాల్సి వస్తుంది. అది తేల్చుకున్న తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయనేది ఒకటైతే, బలాబలాల రీత్యా ఇప్పుడున్నటువంటి స్థితిలో ఒక తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. గెలుపోవటంలో అనేటువంటిది మనం ఇప్పుడు, ఎందుకంటే ఎన్నికలు లేవు కనుక ఇప్పుడు చెప్పలేం, కానీ ఒక తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. అటు తెలుగుదేశానికి కానీ లేదా ఇటు వైసీపీకి కానీ వాక్ ఓవర్ అంత ఈజీ కాదు అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఫైనల్గా సుబ్రహ్మణ్యం గారు మీరేమంటారు? రైట్. నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉందండి. ఫైనల్గా రవికిరణ్ గారు, 2024 ఎన్నికలకు ముందు నిర్ణయం ఉంటుందా భారతీయ జనతా పార్టీది ఫైనల్ పొత్తులు అన్నటువంటిది, లేదంటే ఈ లోపుగా స్పష్టతకు వస్తారా? జనసేనతో మీ బంధం అన్నటువంటిది బలోపేతం చేసుకుంటారా, లేదా బలహీనమే అవుతుందని ఒప్పుకుంటారా? సార్, ఇప్పుడు జనసేనతో మేము జనవరి 16, 2020 పొత్తులోకి వెళ్ళటం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమైతే స్పష్టంగా ఉన్నాము. ఆ రోజు ఏ రకమైనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం, 3వ ప్రత్యామ్నాయం కావాలి. వైసీపీ టీడీపీకి సమదూరం పాటిస్తూ ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నాం. ఆ మాటకి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కట్టుబడి ఉంది. 2024 కూడా కట్టుబడి ఉంటుంది. మేము పొత్తులో ఉన్నాము, పొత్తులోనే సాగుతాము. మేము ఎప్పుడు మిత్రపక్షాలని దూరం చేసుకుంది లేదు. గతంలో టీడీపీ కూడా అంతే, వాళ్లే 2 సార్లు వదిలేసుకొని వెళ్ళిపోయారు. కానీ లేకపోతే గతంలో జనసేన కూడా అంతే, వాళ్లే దూరం అయ్యారు. కానీ మేము ఎప్పుడు జాతీయ స్థాయిలో కాబట్టి ఏ రాష్ట్రంలోనూ మిత్రపక్షాలని దూరం చేసుకుని మీరు మాకు అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిన సందర్భాలే తెలియవు. సో మేమైతే జనసేనతోనే ప్రయాణం సాగుతుంది. ఇక 2024కి అయితే అదే టార్గెట్ తో మేమైతే ముందుకు వెళ్తున్నాం సాయి గారు. మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా స్పష్టంగా చెప్పారు, 46,000 పోలింగ్ బూత్లు బలోపేతం చేసుకోండి, ముందుకు వెళ్ళండి అన్నారు. ఆ రకంగా మేము మా యొక్క టార్గెట్ ఉండబోతుంది సాయి గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుబ్రహ్మణ్యం గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రవికిరణ్ గారు,
కోటేశ్వరరావు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వడానికి సిన్సియర్ ఎఫర్ట్ పెడుతోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుండి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి అన్నటువంటిది కూడా ఆ పార్టీ సోషల్ మీడియాతో పాటుగా వాళ్ళ మీడియా వర్గం కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. బట్ జరుగుతున్న పరిణామాలు ఆ రూట్లో లేవని చెప్తోంది బీజేపీ. ఏది నిజం అన్నటువంటిది రాబోయేటువంటి 2024 ఎన్నికలకి కీలకం కాబోతుంది. 2024 ఎన్నికల్లో టఫ్ ఫైట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళ ముగ్గురు కలిస్తే, లేదు అంటే కనుక పోటీ ఉంటుంది అంతవరకే. కాబట్టినే జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికాసేపట్లో మీద ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.